ప్రేక్షకులందరికీ నమస్కారాలతో యోగా వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో గర్భాసనం గురించి తెలుసుకుందాం. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నట్లు ఉంటుంది ఆసనం, అందుకే దీనికి గర్భాసనం అని పేరు పెట్టారు. మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలి తెలుసుకుందామా? పదండి. ముందుగా కుక్కుటాసనం వేసుకోవాలి. తొడపిక్కల మధ్య నుంచి చేతులను మోచేతుల వరకు దూర్చాలి. చేతులను పైన మదమాలి. శ్వాస వదులుతూ చెవులను పట్టుకోవాలి. పిరుదులపై శరీరాన్ని నిలబెట్టాలి. మాతృగర్భంలో శిశువులాగా ఉంటుంది ఆసనం. ఇలా వేసుకోవడం వల్ల సన్నిపాతి జ్వరం, తరచుగా వచ్చే జ్వరాలు తగ్గుతాయి. కడుపు నొప్పులు, మలబద్ధకం, గ్యాస్ రోగాలు తగ్గిపోతాయి. కడుపు కండరాలను బిగుతుగా ఉంచి జీర్ణశక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తులు, కాళ్ళు బలం పుంజుకుంటాయి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. స్వప్న స్థలనాలను నివారిస్తుంది. బ్రహ్మచర్యాన్ని పాటించే వారికి ఈ ఆసనం ఉత్తమమైన ఆసనం. ఇవ్వండి గర్భాసనం ఉపయోగాలు. ఇంకెందుకు ఆలస్యం? సాధన చేసుకోండి, ఆసనం వేసుకోండి.